ఓకే, చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ అయినా సరే ఇవే టెక్నిక్స్ చెప్తారు, మీరు ఫాలో అవ్వాల్సిందే. రైట్ సార్? రైట్. నిన్నటి క్లాస్లో ఏం తెలుసుకున్నారు? ఎవరైనా రివిజన్ చేయగలరా? ఎస్ సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటని చెప్పారు. ఓకే. మళ్ళీ గోల్స్ డిఫైన్ చేసేది హైగా ఓవర్ వ్యూ ఇచ్చారు. మీ గోల్స్ మీకు క్లియర్ గా ఉందా అని అడిగారు. మళ్ళీ టెక్నిక్ చెప్పించారు. ఓకే. తర్వాత మెడిటేషన్ ది ఇంట్రొడక్షన్ ఇచ్చారు. యా, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీ గోల్ అనేది క్లారిటీ వచ్చిందా? గోల్ అనేది క్లారిటీ వచ్చిందండి అందరికీ? ఎంత డబ్బు కావాలి, ఎందుకోసం కావాలి, ఎలా కావాలి, రాసుకున్నారా అట్లీస్ట్ డైరీలో? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడున్నారో తెలుసుకోవాలని చెప్పాను నేను. నా కోసం కాదు, మీకోసం రాసుకోండి. గణేష్. ఎస్ అండి. ఏమర్థమైందండి? లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఒక యూట్యూబ్ వీడియో పంపించాను. చూశారు? ఎంతమంది చూశారు? నేను ఇంకా చూడలేదు సార్. ఓకే, రైట్ అండి. మెయిన్ వచ్చేసి చూశాం సార్. ఎస్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే థాట్స్ బికమ్ యాక్షన్ అని చెప్తారు కదా. లైక్ అట్రాక్ట్స్ లైక్ అండి. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందండి స్క్రీన్? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్స్ అంటే ఈ 4 థింగ్స్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ. నిన్న చెప్పాను మీకు, మీరు నార్మల్ పర్సన్ కాదు, 99.9999% ఎనర్జీ అని. అవునా కదా? మీకు కావాల్సినది 0.001% మాత్రమే. ఓకే. నెంబర్ 2 వచ్చేసి థాట్స్ బికమ్ థింగ్స్. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే థింగ్స్, వస్తువు రూపంలో బయటకు వస్తాయి. ఏ విధంగా అండి? ఫస్ట్ తాజ్మహల్ ఎక్కడ కట్టారు? ఎవరైనా చెప్పండి. తాజ్మహల్ ఎక్కడ కట్టారు ఫస్ట్? ఎస్, రవికుమార్ గారు, వెరీ గుడ్. ఇంకా? మైండ్ లో. ఎస్ అండి. అవునా కదా? ఫస్ట్ మైండ్లో కట్టుకున్న తర్వాత పేపర్లో డ్రాయింగ్ వేస్తారు, ఇంజనీరింగ్ ప్లానింగ్ అంట. తర్వాత లైవ్లో భూమి మీద కడతారు. సో థాట్స్ బికమ్ థింగ్స్ అండి. మీ ఆలోచనలు పని చేయకపోతే ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. ఫస్ట్ మన గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు కదా, ల్యాండ్ లైన్. ఓకే, అక్కడితో ఆగింటే మన ఆలోచనలు, ఎస్టీడీ బూత్ వచ్చేది కాదు, 1 రూపీ కాయిన్స్ వచ్చేది కాదు, కీప్యాడ్ మొబైల్ వచ్చేది కాదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేది కూడా కాదు. ప్రపంచమే మన అరచేతిలో ఉందండి. ఎంతమంది నమ్ముతారు? మన ఆలోచనలకు అంత పవర్ ఉంది. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నా. ఎస్ సార్ నో? సో మీ ఆలోచనలకు క్వశ్చన్ మార్క్ రావాలి. నెక్స్ట్ ఏంటి? వై ఇది రీజన్. ఇది సమ్ టైమ్స్ నమ్మకం అవుతుంది, సమ్ టైమ్స్ అంటే మనకి ఏది మీద? ఆ, మనం అనుకున్నది అవుతుంది అంటున్నారు కదా సార్. ఎస్, అది ఆల్వేస్ ట్రూ అవుతుందా అని అప్పుడప్పుడు 100% అండి, సమ్ 100 సిచ్యువేషన్స్ 200%. సో ఓకే, నేను మళ్ళీ చెప్తాను మీ దాని గురించి. యాక్చువల్లీ నా ఓకే గురించి సార్. మీకు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మార్నింగే నేను టైం వేస్ట్ చేయకూడదని డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. అవునా కదా? ఓకే సార్. అవును సో సార్. నా గురించి కొంతమంది ఆల్రెడీ పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నా పేరు అనంత మరిస్వామి, నేను బీటెక్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశానండి. 2010 ఓకే సార్. బ్యాచ్, 10 years బ్యాకే. సో యాక్చువల్ నేను బిఫోర్ కరోనా జాబ్ చేశాను. సో ఓకే సార్. గ్యాస్ ప్లాంట్లో మెయింటెనెన్స్ దగ్గర వర్క్ చేశాను. ఆఫ్టర్ కరోనా మ్యారేజ్ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ ప్రొఫెషన్ అనమాట. యాక్చువల్ నా ఫ్యామిలీ ప్రొఫెషన్ వచ్చేసి ఆస్ట్రాలజీ. నా ప్రొఫెషన్ ఓకే సార్. వచ్చేసి ప్రజెంట్ నేను ఆస్ట్రాలజీ వాస్తు కన్సల్టేషన్ రన్ చేస్తూ, సో స్కూళ్ళకి మోటివేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాను పిల్లల కోసం. ఓకే సార్. తర్వాత నేను లాస్ట్ 5 years నుంచి ఆస్ట్రాలజీ వాస్తు మీద రీసెర్చ్ కూడా చేస్తున్నా. R&D ఆఫీస్ కూడా ఉంది. సో ఎంతవరకు నిజం, బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుందని. సో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది అని స్వామి చెప్తాడు, పండితుడు. అవునా కదా?
ఎవరు ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ జాబ్ కోసం? తను చదువుకొని ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి వెళ్తేనే క్యాండిడేట్కి ఉద్యోగం వస్తుంది. స్వామి చెప్పినాడని ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం వస్తుందా? ఎస్ సార్, నో సార్? రాదు సార్. అవునా కదా? మీ రాదు నో సార్. సార్. ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం మీరు చేస్తేనే ఉద్యోగం వస్తుందండి. మీరు ప్రయత్నించకపోతే ఏది రాదు. మీకు దాహం వేసింది, నాకు వాటర్ కావాలంటే వస్తుందా? మీరు ప్రయత్నం చేయాలి కదా. అవునా కదా సార్? సో ఒక ప్రాక్టికల్ స్టోరీ ఉందండి. ఒక పిచ్చుక ఉంది. ఆ పిచ్చుక సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతుందన్నమాట. చిన్న పక్షి సముద్రపు ఒడ్డున గుడ్లు పెట్టినప్పుడు సముద్రపు అలలు వచ్చి ఆ గుడ్లను తీసుకుని లోపలికి తీసుకెళ్తుంది. అలలు వచ్చినప్పుడు సో పక్షి వచ్చి బాధపడుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, నా గుడ్లు నాకు ఇచ్చేయి అని. సముద్రం చెప్తుంది, ఒక్కసారి నేను తీసుకున్న తర్వాత నేను రిటర్న్ ఇవ్వలేను అంటుంది. సో అది బాధపడి, నువ్వు ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టైనా తీసుకుంటానని చెప్తుంది పక్షి. అంటే సముద్రంలో నీళ్ళన్నీ ఎండగొట్టి గుడ్లు తీసుకుంటానని సవాల్ విసురుతుంది. చిన్న పక్షి అంత పెద్ద సముద్రానికి సవాల్ విసురుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న జంతువులు పక్షులు జాలి పడతాయి, కొన్ని హేళన చేస్తాయి, కొన్ని నవ్వుతాయి. అవునా కదా? అట్లా ఆ విషయం వచ్చేసి గరుడ పక్షికి తెలుస్తుంది అనమాట. విష్ణు వాహనం అయిన గరుడ పక్షికి ఈ విషయం తెలుస్తుంది. గరుడు వచ్చి అడుగుతాడు సముద్రాన్ని, ఎందుకు తనతో నీకు పోటీ? చిన్న పక్షి కదా, ఇచ్చేసే తన గుడ్లు తనకి అని. సముద్రం అంటది, సారీ నేను ఇవ్వలేను అంటది. అప్పుడు గరుడు ఏమంటాడు తెలుసా? సో నువ్వు కనుక ఇవ్వకపోతే ఒక్క రోజులు నేను నిన్ను ఎండగొట్టి తన గుడ్లు తనకి ఇచ్చేస్తాను అంటది. సో దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలంటే, నీ ప్రయత్నం నువ్వు చేస్తూ పోతే భగవంతుడు నీకు సాయం చేస్తాడండి. నీ బెస్ట్ ఫైట్ చేయాలంట, భగవంతుడు నీ పక్కన వచ్చి నిలబడి సాయం చేస్తాడు. సో అప్పుడు సారీ చెప్పి సముద్రుడు తన పక్షి తన గుడ్లు ఇచ్చేస్తాడు అన్నమాట రిటర్న్. నీ బెస్ట్ పని చేయాలి. నువ్వు ప్రయత్నించకుండా నాకు కావాలంటే అవుతుందా? చిన్న పక్షికుండే ఆత్మవిశ్వాసం నీకెందుకు లేదని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఏ విషయంలోనైనా సరే, నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. నీ క్లారిటీ గోల్ ఏంటి? 5 years తర్వాత ఎక్కడ ఉండాలనుకున్నారు? ఇప్పటి నుంచే విజువలైజ్ చేసుకోవాలంట. చాలా లైవ్ లో జరిగినాయండి. జాబ్ రాని వాళ్ళకు నేను ఆ పలానా కంపెనీలో జాబ్కి వెళ్తున్నట్టు, టై వేసుకున్నట్టు, కారులో వెళ్తున్నట్టు ఊహించుకున్నారు. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా వచ్చాయి చాలా మంది. ఓకే, మీకు కావాలంటే గ్రూప్లో షేర్ చేస్తాను నేను స్క్రీన్ షాట్స్. ఓకే. నెక్స్ట్, వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే బలంగా కోరుకుంటావో అదే నీ జీవితంలోకి రావడం జరుగుతుందండి. ఈ 4 points, లైక్స్ అట్రాక్ట్స్ లైక్స్. నువ్వు ఏదైతే ఇష్టపడతావో అదే నీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరందరు ఉన్నారండి జూమ్లో. మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం జూమ్లో. అవునా కదా? సో మ్యాచ్ కాకపోతే జూమ్లోకి రారు. సో మీకు మాకు ఏదో రుణం ఉంది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినాయి కాబట్టి, నా మైండ్ సెట్ మీ మైండ్ సెట్ మ్యాచ్ అయింది కాబట్టి మనం క్లాస్లో కలుసుకున్నాం. మిగతా వాళ్ళు కలుసుకోలేదు, ఇంకా టైం పడుతుంది. సో నమ్మాలి, బిలీవ్. నిన్న గ్రూప్లో నా 8 o'clock కొన్ని టెక్స్ట్స్ పంపించాను, చూశారా? మన ప్రోగ్రామ్స్ గురించి. ఎస్ సార్, చూశారా? ఆ, ఏంటి సార్? సార్ ఒక నిమిషం సార్. గ్రూప్లో 8 o'clock మన ప్రోగ్రామ్ గురించి చెప్పాను. నెగిటివ్ ఆలోచనలు తీసేయండి, స్వామి వివేకానంద ఏమన్నాడు, అబ్దుల్ కలాం ఏమన్నాడు అని కొన్ని కోట్స్ పంపించాను, కొటేషన్స్. తర్వాత సార్ నేను అన్ని మార్నింగ్ తెలుగులో ఉన్నాయి సార్. అవునవును, తెలుగులోనే. మార్నింగ్ ఓకే మనం చెప్పుకున్న అఫర్మేషన్స్ ఇంగ్లీష్ మంత్రం కూడా సార్. పంపించాను మళ్ళీ నేను టైప్ చేసి. ఎస్ ఎంతమంది సార్, ప్రాక్టీస్ చేశారండి? ఎస్ భరత్ గారు, నేను చేశాను సార్. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఎస్ సార్, చేశాం సార్. అవునా కదా? నైట్ పడుకునే ముందు 55 సార్లు మనస్ఫూర్తిగా, నమ్మకంతో, దృఢ సంకల్పంతో, ఇష్టంతో చదవండి అని చెప్పా. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంతమంది చేశారు సార్? హార్ట్ పైన చేయి పెట్టుకొని ఎవరు చేశారు సార్ మార్నింగ్ లేచిన వెంటనే? ఈరోజు అనుకున్నాను సార్, ఐఎమ్ వెల్దీ అని. ఎస్, ఎన్నిసార్లు అనుకున్నారు సార్? సార్ నేను 55 times అనలేదు సార్. ఓకే, నేను గ్రూప్ ఫోర్ లో టైమ్స్ అందుకే అన్నాను సార్ అంతే. ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే, ఇది ఓన్లీ ఫాలోఅప్ జూమ్ క్లాస్ కదా, నైట్ టెక్నిక్స్ పంపిస్తాను, మార్నింగ్ మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అవునా కదా? ఓన్లీ నేను వాట్సాప్లో పంపిస్తే ఎవరు చెయ్యరు. ఇది మీకు ఎక్స్ట్రా అండి. ఇంతకు ముందు అయితే ఓన్లీ జూమ్లోనే చెప్పేవాళ్ళము. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను. తర్వాత 21 days తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇస్తాం మీకు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ కొన్ని అఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ నా పర్సనల్గా ఇస్తున్నాం మీకు. అది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు మీరు. మనం 21 daysలో ఏదైతే చెప్పుకున్నామో ఆ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం మీకు. ఇది ఎక్స్ట్రా బోనస్ అన్నమాట.
ఎందుకంటే మాట ఇచ్చాను కాబట్టి మీకు ఇస్తున్నాను. చెప్పండి. ఎస్ భరత్ గారు, నిన్న గ్రూప్లో వచ్చేసరికి చాలా పవర్ఫుల్ మెసేజ్ కూడా ఇచ్చాను మీకు. ఎంతమంది చదివినారో తెలియదు కానీ ఎవరైనా ఒకరు ఏమైనా సార్ చదివి వినిపించగలరా? నాకు తెలుగు రాదు సార్, ఎవరైనా తెలుగు రాదా? చెప్తే. ఓకే, రాదు మీరు సార్, కన్నడనా? చదవడానికి రాదు సార్. మీరు అవును కన్నడనా? సార్. ఎస్. మీరు ముందుగా నెగిటివ్ ఆలోచనలు బద్దలు కొడితే అమాయకుడు కూడా అంబాని అవ్వచ్చండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వస్తుందా, డబ్బు అనేది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, నా దగ్గరికి రాదు అని మీ మైండ్లో ఉంటది. కొంతమందికి ఉండొచ్చు, అవునా కదా? మనం చేసిన 21 రోజుల టెక్నిక్ ఏంటంటే, మన పద్ధతి తెల్లవారేసరికి కోటీశ్వర్లు అయిపోతామా, రేపటికి లక్షాధికారి అయిపోతామని కాదండి. సో మీలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నా ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం వలన మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అడ్డంకులు, అవరోధాలు అనేది దూరం అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీ దగ్గర నెగిటివ్ లేకపోతే పాత నీరు పోతే కదండి కొత్త నీరు వచ్చేది. ఎస్ సార్ నో? మన లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తే కదా ఆక్సిజన్ పీల్చుకునేది. ఎంతమంది నమ్ముతారండి? కరెక్ట్ సార్. నిన్న రైట్ సార్. 21 డేస్ కండిషన్స్ చెప్పాను. మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు, న్యూస్ చూడకూడదు అని. ఎంతమంది ఫాలో అవుతున్నారు? అవుతున్నాం నైట్ సార్. న్యూస్ చూడలేదు సార్ అవుతున్నారు నైట్. కదా? ఎస్, థ్యాంక్ యూ. సార్ 2 to 3 మాత్రం జస్ట్ హైలైట్స్ చూసాను సార్, బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా. ఓకే, మధ్యాహ్నం టైంలో చూడండి, ఆఫ్టర్నూన్ టైం ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మార్నింగ్ బిఫోర్ బెడ్ అస్సలు చూడకూడదు. పడుకునేటప్పుడు ఏదైతే థాట్ చివరి ఆలోచనలు చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ దాని మీదే వర్క్ చేస్తుంది అనమాట నైట్ మొత్తం. ఓకే, అందుకే ముందు మీరు నెగిటివ్ ఆలోచనలు వదిలేయండి అని చెప్పేది. డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, డబ్బు లేని వాళ్ళకి ఇంకా డబ్బులు రావడం లేదు, నేను ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఎంతమంది కనిపిస్తుందండి? అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనిపిస్తుందా? ఇవన్నీ నెగిటివ్ బ్లాక్స్ అంట. ఓకే, ఎవరైనా అనుకుంటే మనం విని ఉంటాం, పక్కన మన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అలా ఎందుకు జరిగింది, వారి ఆలోచన విధానం వలన అండి. కేవలం మైండ్ సెట్ వలన. చెప్పాను కదా, ఇక్కడ డబ్బు సమస్య కాదు, మీ మైండ్ సెట్ ప్రాబ్లం అండి. ఈ 21 డేస్ వెల్త్ క్లబ్ లో మీ మైండ్ని రిచ్ మైండ్ సెట్ చేయడమే మా బాధ్యత. ఓకే, మీరు ఉన్నతంగా ఆలోచించాలండి, చిన్న చిన్న కాదు, ఉన్నత ఆలోచనలు చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే, మనం అనుకున్నది జరగాలి అంటే, జీవితంలో మనం ఏమిటో నిరూపించుకోవాలంటే, మనం చేసే పనిలో సక్సెస్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అవునా కదా? స్వామికి నేను చెప్పాడు కదా, నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. కంపల్సరిగా మీరు చెప్పింది అసైన్మెంట్ ఈ రోజైనా చేయండి సార్. ఆ, పౌర్ణమి ఉంది కాబట్టి రాత్రి పడుకునే ముందు కానీ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్ అండి. ఈ అంటే 21 డేస్ వెల్త్ ప్రతిరోజు క్లబ్ లో సార్ అసైన్మెంట్ అదేనా సార్, పేపర్ లో రాసి రాసి అదే చేసేదా సార్? అసైన్మెంట్. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మనకి ఇంకేమేం కావాలి అనేది చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఓకే, సార్ ఇప్పుడు నేను కొత్తది చెప్పినట్టు నోట్బుక్ పెట్టుకుంటే మంచిదండి. ఉంది సార్ నోట్బుక్. ఓకే, ఒక రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ను ఉంటే మంచిది. కొన్ని కోడ్స్ చెప్తాం కదా, రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ను కూడా తెచ్చుకోండి. నెక్స్ట్ రెడ్ వ్యాలెట్ అండి, రెడ్ కలర్ వ్యాలెట్. వ్యాలెట్ గురించి ఒకరోజు క్లాస్ ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది. ఏం పెట్టుకోవాలి, ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఏమేం వస్తువులు పెట్టుకోవాలి. చాలా మంది ఏటీఎం కార్డ్స్ పెడతారు, బిల్స్ పెట్టుకుంటారు, ఫొటోస్ పెట్టుకుంటారు, అవన్నీ ఎనర్జీ క్యారీ అవుతుంటాయండి. ఒకరోజు వ్యాలెట్ గురించి కూడా చెప్తాను. రెడ్ వ్యాలెట్ తెచ్చుకోండి. సో అర్జెంట్ ఏం లేదు, 2-3 డేస్లో తెచ్చుకోండి. ఓకే, ఓకే సార్. ఓకే నెక్స్ట్ సార్. వచ్చేసి కలర్ స్కెచ్ పెన్స్ అండి. కలర్ స్కెచ్ పెన్స్ కూడా చాలా మంచిది. ఎందుకంటే బే లీవ్స్, బిర్యానీ ఆకులు తెలుసా? అవును సార్. ఓకే, బే లీవ్స్ కూడా తెచ్చుకోండి. ఓకే వాటిపైన సార్. రాయడానికి కలర్ స్కెచ్ పెన్స్ కావాలి మనకు. నెక్స్ట్ ఓకే, కలర్ ఒక గాజు బాటిల్. గాజు బాటిల్ ఉంటే చాలా మంచిదండి. ఓకే సార్. ఓకే, ఈ విధంగా అండి, ఇలాంటిది. ఇట్లా గాజు బాటిల్ పైన నేను ఒక కోడ్ చెప్తాను మీకు సంబంధించి. మీ పర్సనల్ సాటర్డే రోజు పర్సనల్ గా మాట్లాడతాను అందరితోన. ఈ గాజు బాటిల్లోని ఇట్లా స్టిక్ చేయాలన్నమాట. ఇట్లా స్టిక్ నోట్స్ అంటాం కదా, ఇట్లా స్టిక్ నోట్స్ లేదా ఎల్లో పేపర్ కూడా ఉంటే చాలా మంచిది. ఇలా గాజు వాటర్ బాటిల్. ఓకే, డైలీ మీ దగ్గర ఏదైనా వాటర్ బాటిల్ ఉంటే కూడా తెచ్చుకోవచ్చు, లేదా ఇదే వాటర్ బాటిల్లో తాగాలంటే కూడా నేను వాటర్ టెక్నిక్ చెప్తాను. వాటర్ టెక్నిక్ చేయడానికి గాజు బాటిల్ లేదా నార్మల్ వాటర్ బాటిల్.
అయిపోయిందన్నా ఎస్, ఏంటి ఆటలు వద్దు ఇవి మనకు అప్కమింగ్ క్లాస్లో కావాల్సిన వస్తువులు అండి. సార్ రెడ్ పెన్, గ్రీన్ పెన్, మళ్ళీ స్కెచెస్, Sketches, గ్లాస్ బాటిల్, బే బే లీవ్స్, లీవ్స్. ఎస్, స్టిక్ నోట్స్ అండి. స్టిక్ నోట్స్ మన ఇంకేం బుక్ షాప్ కావాలి లో సార్? దొరుకుతాయి, స్టేషనరీలో దొరుకుతాయి స్టిక్ కదా. నోట్స్, ఓకే సార్. ఓకే, మనం ఎస్ సార్. చేస్తున్న అఫర్మేషన్స్ ఇంగ్లీష్ మంత్రం ఆ, ఏ విధంగా పనిచేస్తుందంటే మన శరీరంలో ఉండే 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయండి. సైంటిఫికలీ ప్రూఫ్ అయింది. మళ్ళీ చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. మన సనాతన ధర్మంలో చాలా మంత్రాలు ఉంటాయి, అవునా కదా. మన పూజ చేసినప్పుడు చూడండి, 1 అవర్ పూజ చేస్తే మనం 1 అవర్ డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవ్వలేం. ఏదో 1 మినిట్ 2 మినిట్ కనెక్ట్ అవుతాం, తర్వాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రాక్టికల్ గా చూడండి కావాలంటే. సో మనం 114 శక్తి కేంద్రాలు ఉంటాయి. మన బాడీలో 6 చక్రాలు ఉంటాయండి. అవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే మనం ఏదైనా ఒక అఫర్మేషన్స్, ఒక సెంటెన్స్ ని తీసుకొని దాన్ని రిపీట్ గా చాంట్ చేయాలి. మన బాడీలో వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ మనం చక్రాస్ మెడిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ 21 days లో 7 చక్రాస్ అనేది యాక్టివేషన్ కూడా చేపిస్తాను మీకు. ఓకే, చక్రాస్ ఫోకసింగ్ ఎవ్రీడే. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఈఎఫ్టి అంటాం. ఎంతమందికి తెలుసండి ఈఎఫ్టి? ఓకే, ఈఎఫ్టి కూడా చేయించడం విన్నాను సార్, జరుగుతుంది. ఓకే, విన్నాను సార్. రెడ్ వ్యాలెట్, మనీ కౌంట్. మీ పర్స్ గురించి ఒకరోజు క్లాస్ ఉంటుంది. ఓపెన్ ఓపెన్ టెక్నిక్స్ ఉంటాయి. ఓపెన్ ఓపెన్ అంటే సెల్ఫ్ హీలింగ్, మీ పేరెంట్స్ కి మీ పిల్లల ద్వారా. సో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మీ పిల్లలు ఏదైతే చదువులో వీక్ ఉన్నా సరే, హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, ఓపెన్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు బయటపడొచ్చు అండి. నెక్స్ట్ అఫర్మేషన్స్, మనీ కోడ్స్, విజువలైజేషన్స్ టెక్నిక్స్, మనీ మెడిటేషన్, గ్రాటిట్యూడ్ అండి, కృతజ్ఞత అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కృతజ్ఞత అంటే మన దగ్గర ఉన్న వాటికి తృప్తి చెందాలి. సో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి అంట. ఏంటి కృతజ్ఞత అంటే, మీరు ఏదైనా ఆటోలో వెళ్ళారండి, ఏదో ఫంక్షన్ కి, హోటల్ కి, మీరు డబ్బులు ఇస్తారు అంతే. ఆటో డ్రైవర్ కి థ్యాంక్ యూ చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు అండి. సో ఈ రోజు నుంచి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ఒక మ్యాజిక్ వర్డ్ అది, థ్యాంక్ యూ అనేది. మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి పొందుతారు అని చెప్తున్నాం మనం, లా ఆఫ్ అట్రాక్షన్. నేను డైలీ రిపీట్ చేయను ఇంకా. బేసిక్స్ ఇది థియరీ. డబ్బులు ఇవ్వడం కాదు, మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యానికి తీసుకుని వెళ్ళేందుకు థ్యాంక్ యూ చెప్పండి సార్ ఫస్ట్. బస్సు డ్రైవర్కి అయినా సరే, ఆటో డ్రైవర్కి అయినా సరే సరే, ఎవరికైనా సరే మీకు సాయం చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పండి. నెక్స్ట్ అష్టైశ్వర్యాల ఏంజిల్ ప్రేయర్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి టెక్నిక్స్ తెలుసా? మన రోడ్ల పైన వెహికల్స్ లో 111, 222, 555, 999 కనిపిస్తాయి. అవి ఏంజిల్స్ నెంబర్స్ అంటాం. సో ఒకరోజు ఏంజిల్స్ నెంబర్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తా. ప్లస్ తర్వాత మీరు డైలీ ఏ కలర్స్ వేసుకోవాలి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, లేదా బిజినెస్ లో సక్సెస్ అవ్వట్లేదు, డైలీ ఏ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఆ డ్రెస్ కోడ్ గురించి కూడా చెప్తానండి. ఇవన్నీ మనం క్లాస్ లో చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలండి. ఓకే, ఏదైనా సరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ వస్తువు బాగుంది తెలియకుండా తీసుకోవడం కానీ, ఎక్కడైనా ఏదైనా పడి ఉంటుంది అది తీసుకోవడం కానీ చేయకూడదు ఈ 21 days. అంటే మీ రిచ్ మైండ్ సెట్ ఉండాలి. ఏదైనా ఒక ఫ్రెండ్స్ ఇంటికో బంధువుల ఇంటికి వెళ్ళింటారండి, వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒక వస్తువు నచ్చింటుంది, అది తీసుకుని రాకూడదు. అవునా కదా, నెగిటివ్ ఎనర్జీ మీరు క్యారీ చేసిన వాళ్ళు అవుతారు. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ డౌట్ అస్సలు ఉండకూడదు. మీరు 99.999% ఎనర్జీ. మీకు కావాల్సినది 0.001% మాత్రమే. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు అండి. ఎస్, సార్ బయట డబ్బులు కనబడ్డా తీయద్దా? అది తీసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తానండి. ఓకే, ఏదైనా సరే తీసుకున్న తర్వాత టెక్నిక్స్ చేయాలి, ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం 10%, 20% డొనేట్ చేయాలి. ఓకే, అప్పుడు మీకేం ప్రాబ్లం ఉండదు. రైట్. ఎస్, బేసిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మీ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాలి అంటే మీ అరచేతులు ఉన్నాయి కదా, 2 అరచేతులు ఒకసారి ఇక్కడ మణికట్టు ఉంటది, అవునా కదా. ఈ 2 మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి అందరు. ఈ 2 మ్యాచ్ అయ్యేటట్టు నమస్కార పొజిషన్ లో పెట్టుకోండి. నమస్కార పొజిషన్ లో. ఎస్, మీ ముక్కు సూటిగా పెట్టుకోండి సార్. మీ ముక్కు సూటిగా పెట్టుకోండి, నమస్కార పొజిషన్ లో ముక్కు సూటిగా పెట్టుకోండి. ఎస్, ముక్కుకి ఎదురుగా చూడండి.
మీ ఫింగర్స్, మిడిల్ ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి. మిడిల్ ఫింగర్స్ లో ఏది పెద్దగా ఉందండి, ఏది చిన్నగా ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ పెద్దగా ఉందా, రైట్ హ్యాండ్ చిన్నగా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఈక్వల్ ఉంటాయి, ఈక్వల్ ఉన్నా పర్లేదు. పెద్దగా ఉండేది తీసేయండి సార్. మిడిల్ ఫింగర్ పెద్దగా అనిపిస్తుంది కదా, తీసేయండి. లేదు ఈక్వల్గా ఉన్న ఒక హ్యాండ్ తీసేయండి. ఓకే, ఒక హ్యాండ్ మాత్రమే పెట్టండి సార్. మీ ముక్కు సూటిగా నమస్కార పొజిషన్లో పెట్టి మిడిల్ ఫింగర్ అబ్జర్వ్ చేస్తూ ఒక హ్యాండ్ మాత్రం పెట్టుకోండి. స్క్రీన్ చూడండి సార్. కొండయ్య గారు, రవికుమార్ గారు, ఒక హ్యాండ్ మాత్రమే మీ ముక్కు సూటిగా పెట్టేది. ఒక చెయ్యి కిందకి దించేసేయండి. ఒక చెయ్యి పూర్తిగా కిందకి దించేసేయండి సార్. కొండయ్య గారు ఒక చెయ్యి కిందకి దించేసేయండి. ఒక చెయ్యి మాత్రం పెట్టండి. ఎస్, వెరీ గుడ్. మీ ముక్కు సూటిగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, నేను చెప్పిందే మీరు రిపీట్ చేయండి. మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ ఫింగర్ పెరుగుతుంది. ఫాస్ట్ గా చెప్పండి. మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, మిడిల్ ఫింగర్ పెరుగుతుంది. మిడిల్ ఫింగర్ ని అబ్జర్వ్ చేయండి సార్. మీ ఫోకస్ మొత్తం మిడిల్ ఫింగర్ మీద ఉండాలి. మిడిల్ ఫింగర్ పెరుగుతుంది, గ్రో అవుతుంది, గ్రో అవుతుంది, గ్రో అవుతుంది, గ్రో అవుతుంది, గ్రో అవుతుంది, గ్రో అవుతుంది, గ్రో 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 గ్రో. తీసేయండి. ఇప్పుడు హ్యాండ్ తీసేయండి. హ్యాండ్ తీసేసి మళ్ళీ మొదటిసారి ఏ విధంగా అయితే పెట్టుకున్నారో ఫస్ట్ అదే విధంగా పెట్టుకోండి సార్. ఒకసారి అదే విధంగా పెట్టుకొని ముక్కు సుడికి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఎంతమందికి కనిపించిందండి? చిన్నగా ఉండేది మిడిల్ ఫింగర్ ఎంతమందికి పెరిగింది? ఎస్, భార్గవ్ గారు వెరీ గుడ్. జగదీష్ గారు ఎస్, రవికుమార్ గారు సూపర్ అండి. మీ ఫోకస్ ఉంది. మీ ఎవరికైతే పెరిగింది అని అనిపించిందో వాళ్ళకి ఫోకస్, ఏకాగ్రత ఉంది, మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ లైవ్ లో చేపించాను. ఎస్, భరత్ గారు వెరీ గుడ్. అవునా, ఈ ప్రపంచంలో చిన్నదాన్ని పొడుగా చేయడానికి ఏ మ్యాజిక్ లేదండి. నేనేం మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మీ చేయిని పొడుగు చేశానా? అవునా కదా, ఇది లైవ్ లోనే మీ చేతులతో చేపించాను. ఒక నమ్మండి సార్. ఫస్ట్ మనం ఏదైతే ఆలోచిస్తామో, మన మైండ్కి ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చామో మీ లైవ్ లో అదే జరిగిందా లేదా? సార్ ఒక క్వశ్చన్ సార్, మా పాప పక్కనే ఉంది, పర్వాలేదా సార్? పర్వాలేదండి, మంచిదిలేండి. ప్రోగ్రామ్ అనేది పాజిటివ్ వాళ్ళ కోసమే కదా. అంతే ఓకే, సార్, అదే సార్ మీరు చెప్పాలి కదా సార్, మీకు నాకు పర్లేదు. తెలియదు ఓకే, సార్. మన మిడిల్ ఫింగర్ మనం ఏదైతే ఆలోచిస్తామో గ్రో గ్రో అన్నాం, పెరుగుతుంది అన్నాం. మన మైండ్ అనేది రిసీవ్ చేసుకునేది సాఫ్ట్వేర్. అవును కదా, మనం తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత కంపల్సరీగా పెరిగి ఉంటుందండి. కొంచెమైనా పెరిగి ఉంటుంది. ఓకే, నేనైతే ఫస్ట్ క్లాస్ నేను నేర్చుకున్నప్పుడు హైదరాబాద్ లో షాక్ అయిపోయినా. నేనైతే ఎట్లా పెరిగింది అబ్బా అని. అంటే స్టార్టింగ్ ఎవరికి తెలియదు కదా. ఓకే, నేను కూడా నిత్య విద్యార్థిని అండి. స్టిల్ కొన్ని కోర్సులు చేస్తూ ఉన్నాను. ఎస్, మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీ లైఫ్ మారుతుంది అని దీనివల్ల నేను చెప్తున్నానండి. డైలీ మనం గ్రాటిట్యూడ్ కూడా స్టార్ట్ చేద్దాము. ఒక 1 వీక్ తర్వాత మీకు సార్ గ్రాటిట్యూడ్ ఇంకొక కూడా డౌట్ ఉంది స్టార్ట్. సార్, నిన్న నేను అడగలేకపోయాను సార్. ఎస్, మీరు చెప్పారు కదా సార్, మనీని మీరు వెల్కమ్ చేయాలి అట్లా అన్నారు కదా సార్. బట్ చిన్నప్పటి నుంచి మా బ్లూ పేరెంట్స్ ప్రింట్. కానీ ఎస్ ఎస్, బ్లూ ప్రింట్. ఎల్డర్స్ కానీ అవును సార్, ఏం చెప్పించారంటే దుడ్లను వచ్చి ఆ, ఆ, దుడ్లంటే ఒక 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 స్కేర్ క్రియేట్ చేశారు సార్. ఎందుకంటే అది ఎక్కువ ఉందనుకో నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా నువ్వు పెట్టుకోకూడదు, నువ్వు అవునవును, లిమిట్ గా పెట్టుకోవాలి, వాళ్ళకి ఇలాగే తెలియదండి ఆ పెట్టేస్తారు సార్. సబ్జెక్ట్ అనేది. మన పేరెంట్స్, మీ పేరెంట్స్ మా పేరెంట్స్ సేమ్ ఏజ్ వాళ్ళే. సో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు. ఓకే, భగవద్గీత ఎంతమంది చదువుతున్నారండి? ఎవరు చదవరు. అవునా కదా. ఆ భగవద్గీతలో ఉండే విషయాలే ఫారిన్ వాళ్ళు కాపీ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ మనం తెలుసుకుని మనం చెప్తే ఎవరు వినం కాబట్టి ఫారిన్ వాళ్ళు చెప్తే వింటారని లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతో మళ్ళీ ముందుకు వచ్చింది. యాక్చువల్లీ యద్భావం తద్భవతే. ఈ అదే సార్, యూను మీరు చెప్పేటప్పుడు నాకు మీరు మనీ గురించి మాట్లాడేటప్పుడు నా హార్ట్ బీట్ ఇంక్రీస్ అయిపోయింది సార్. కంపల్సరీగా అంత వస్తుందండి. డబ్బులు అంత డబ్బులు మనం పెట్టుకుని మళ్ళీ మనం ఎలా ఉండాలి, ఇలా ఉంటాం, ఇప్పుడు ఇలాగే ఉంటుందా, మన మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది సార్ ఆలోచనలు. ఓకే, రైట్. ఈరోజు అఫర్మేషన్స్. టుడే అఫర్మేషన్ రాసుకోండి. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి సార్. సెకండ్ అఫర్మేషన్, ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఐ ఆమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ,
స్పిరిచువల్లీ. ఈ 5 రంగాల్లో నేను ధనవంతుణ్ణి అని మీరు నమ్మాలి ఫస్ట్. సార్ ఫిజికలీ, మెంటలీ, ఐ ఆమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. దెన్ ఎవరైనా రాసింటే ఒకరు చదవండి సార్. ఐ I ఆమ్ am రిచ్ rich ఫిజికలీ. physically, mentally, emotionally, financially, spiritually. ఎస్, సూపర్ సార్. సో ఇలాంటి అఫర్మేషన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా అసైన్మెంట్స్ కావచ్చు, డైలీ రాసుకున్న నోట్స్ కావచ్చు, గ్రూప్ లో కూడా షేర్ చేయండి. లాస్ట్ చివరి రోజున 21 days రోజున బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా ఉంటుంది. నా నుంచి ఒకటి గిఫ్ట్ పంపిస్తాను మీ ఇంటికి. ఓకే, కంపల్సరీగా అసైన్మెంట్స్ కూడా చేయాలి. ఎవరైతే చేయలేదో వాళ్ళకి మైనస్ మార్క్స్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేస్తాను అందరినీ. ఎందుకు లిమిటెడ్ తీసుకున్నామంటే 20 members అయితేనే మాకు అందరినీ ఫోకస్ చేయొచ్చు. 100 మంది తీసుకున్నాం అనుకోండి, గుంపులో గోవింద్ ఎవరిని పట్టించుకోం. ఎస్ సార్, నో సార్. మళ్ళీ వీడియో ఆన్ చేసిన వాళ్ళకి మన ఎనర్జీ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. వీడియో ఆన్ చేయలేదంటే ఎనర్జీ బ్లాక్ అవుతుంది. మన ఇంటికి వచ్చిన గెస్ట్కి, రిలేటివ్స్కి డోర్ వేసేస్తామండి. ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో రెస్పెక్ట్ లేదు, గ్రాటిట్యూడ్ లేదు అని అర్థం. సో నేను ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పాను. ఓన్లీ 2 members ఇచ్చారండి. జగదీష్ గారు ఇచ్చారు, భరత్ గారు ఇచ్చారు. సార్ మిగతా వారు ఇవ్వలేదండి ఫీడ్బ్యాక్. అవునా కదా సార్ సార్? ఇవాళ ఈ admin మీరు ఏం నేర్చుకున్నారో అదే చెప్పండి చాలు. మీరు ఏది నేర్చుకున్నారో అదే చెప్పండి. ఎస్ సార్, నో? నేను కొత్త Yes, sir. విషయాలు చెప్పండి అనట్లేదు కదా. మీరు ఏం తెలుసుకున్నారో. ఓకే, అఫర్మేషన్స్ ఎలా ఉంది, మెడిటేషన్ ఎలా ఉంది ముఖ్యంగా. ఓకే, మెడిటేషన్ ఏం అనిపించింది మీకు, మీ లోపల ఏం అనిపిస్తుందో, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎమోషన్స్. అదే 1 minute వీడియో అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఎలా అనిపించింది, బాగుందా, ఇంకా మీకు ఏం అనిపించింది, కొత్త నాలెడ్జ్ ఏమైనా తీసుకున్నారా. డైలీ 1% మారండి సార్ చాలు. 100 daysకి 100% మారిపోతారు. ఒకే రోజు 100% మారండి నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. డే బై డే మీరు డెవలప్ అవుతారు. రాసిస్తాను కావాలంటే. ఓకే, ఈ రోజు చెప్పిన అఫర్మేషన్స్ ని క్లాస్ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ మినిమం 28 అండి. ఓకే, కొన్ని వర్డ్స్ ఉంటాయి 28, 55, 108 ఈ విధంగా చాంట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ సార్ వచ్చేసి అలా చూస్తూ చదవాలి అంతేనా సార్? మీకు అలవాటు అయిపోతుంది కదా. మీకు బహట్ అయ్యిందంటే కళ్ళు మూసుకుని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, మీరు బుక్ తీసుకున్నారు కదా, సపరేట్ ఒక నోట్ బుక్ తీసుకున్నారు కదా. ఆ నోట్ బుక్ లో ఫస్ట్ పేజ్ సార్, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి చెప్తా. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఎస్, ఓకే, అక్కడ మీ నేమ్ రాసుకుని ఉంటారు కదా, రాసుకున్నారు లేదా? రాసుకున్నాను సార్. ఎస్, మిడిల్ పేజ్ లో రాసుకోండి. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఈ 3 సెంటెన్స్ రాయండి సార్. తెలుగులో కావాలంటే కూడా చెప్తా. నన్ను నేను గౌరవిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఫస్ట్. సెకండ్ లైన్, ఐ లైక్ మై సెల్ఫ్. థర్డ్ లైన్, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. తెలుగులో అయితే ఈ 3 24/7 మీరు మనసులో అనుకోవాలి. ఎప్పుడైతే అనుకుంటారో నెగిటివ్ థాట్స్ మీ దగ్గరికి రావండి. ఎప్పుడైతే అనుకుంటారో నెగిటివ్ థాట్స్ మీ దగ్గరికి రావు. ఓకేనా? రైట్, సార్ ఎస్. డైలీ మీకు ఎన్నిసార్లు అని ఏమైనా ఉంటారా సార్? ఇలా ఎప్పుడైనా అనుకోవచ్చండి. Daily? 1 minute అయినా చాలు. కళ్ళు మూసుకు ఖాళీ టైంలో, మీ ఖాళీ టైంలో ఎప్పుడైనా అనుకోండి. 24/7 ఇది మెయిన్. మీ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, మిమ్మల్ని గౌరవించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అప్పుడు ఆపోజిట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, ఆపోజిట్ వాళ్ళని ఇష్టపడతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడకపోతే ఆపోజిట్ వాళ్ళు ఇష్టపడతారా? ఇది చేస్తే మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎస్ సార్, ఈ సెకండ్ ఏది చెప్పారు కదా సార్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఫిజికల్లీ, మెంటల్లీ, అది అఫర్మేషన్ అండి. ఎమోషనల్లీ. ఇంగ్లీష్ మంత్రం, అది మనీ మంత్ర. రాత్రి పడుకునే ముందు, మార్నింగ్ లేచిన వెంటనే ఎన్నిసార్లు అనుకోవాలి సార్? 55 times ఆర్ 108 times. సార్ ఇప్పుడు మీరు నిన్న చెప్పింది ఒకటి, ఈ రోజు చెప్పింది 2 అఫర్మేషన్స్. డైలీ ఒక అఫర్మేషన్ వస్తుంది మీకు. డైలీ ఒక అఫర్మేషన్స్, ఒక స్విచ్ వర్డ్. ఓకే, తర్వాత అఫర్మేషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను జూమ్ లో మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. రైట్, ఎనీ డౌట్? ఈరోజు క్లాస్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి 4 things తెలుసుకున్నారు కదా. అవునా? థాట్స్ బికమ్ యాక్షన్,
లైక్ అట్రాక్ట్స్ లైక్. మీ లైఫ్లో ఏదైతే బలంగా కోరుకుంటారో అదే మీ దగ్గరకు వస్తుంది. కంపల్సరీగా డైలీ నోట్స్ రాసుకోండి సార్. కొంతమంది సార్ మార్నింగ్ మీరు కుదరదు షేర్ అన్నారు. చేస్తారా సార్? అది షేర్ చేస్తారా సార్? అది స్క్రీన్. గ్రూప్ లో షేర్ చేస్తా. నెక్స్ట్ సరే వచ్చేసి సార్. ఒక 2 మెంబర్స్ కాల్ చేశారండి. అంత మార్నింగ్ అయితే మాకు కుదరదు సార్ క్లాస్ అన్నారు. 6:15 అర్లీ మార్నింగ్ అండి. అవునా కదా? ఎస్ సార్. మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడు రాకముందు ఎవరైతే నిద్ర లేస్తారో, సూర్యుడు రాకముందు ఎవరు కళ్ళల్లో అయితే వెలుగు చూస్తారో వాళ్ళే లీడర్ అవుతారండి. సూర్యుడు వచ్చాక నువ్వు నిద్ర లేవడం కాదు. సూర్యుడు వచ్చాక నిద్ర లేసేది లేబర్. మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు రాకముందు ఎవరైతే నిద్ర లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 21 రోజులు మరి 6:15కి నిద్ర లేస్తే ఆటోమేటిక్గా తర్వాత మీరే లేస్తారు. నేను చెప్పకపోయినా లేచేస్తారనమాట. కొన్ని సూర్యుడు రాకముందు చేసేవి కూడా ఉంటాయి, అవి కూడా చేపిస్తాం మీకు. కంపల్సరీగా సూర్యుడు రాకముందు నిద్ర లేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరికీ కన్వీనియంట్ టైంలో 5 o'clock అంటే ఓకే అర్లీ మార్నింగ్, కొంతమంది కుదరదు. అవునా కదా సార్? 5 o'clock లేవలేరు. మళ్ళీ ఈవినింగ్ అంటే డ్యూటీకి వెళ్ళింటారు, రావడానికి లేట్ అవుతుంది అనేసి నేను 6:15 అందరి కన్వీనియంట్ టైమే కదా. ఎస్ సార్. ఎస్. ఓకే. సో అది 2 మెంబర్స్ sir. చెప్పారు. నేను మళ్ళీ వాళ్ళ కోసం టెక్నిక్స్ సపరేట్ పర్సనల్గా పెట్టాను అనమాట. ఎందుకంటే మనము 45 మినిట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది క్లారిటీతో చెప్తున్నాం మీకు. రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే మీ నోట్స్ కావచ్చు, మీరు చేసిన అసైన్మెంట్స్ కావచ్చు, గ్రూప్లో ఫొటోస్ పెట్టండి సార్. ఎస్. సార్ నిన్న చెప్పిన దాంట్లో ఎంత డబ్బు కావాలి, ఎస్. ఎందుకు కావాలి, ఎంత టైంలో కావాలి అనేది ఒక పేపర్లో రాసుకున్నాను. రాసుకున్నారా? అది గ్రూప్లో ఎలా షేర్ చేయండి. చేయమంటారు? గ్రూప్లో షేర్ చేయండి. పంపాలా? ఉమ్. సరే సార్. ఓకే. ఎవరు ఏమనుకుంటారు అనగాదు, మీరు గ్రూప్ లో షేర్ చేసే యూనివర్స్ చూస్తుంది. యూనివర్స్ అంటే ఏంటి? కంటికి కనిపించే పంచభూతాలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. అవునా కదా? ఇక్కడ ఏమనిపిస్తుందో అది చేసేయండి సార్. డౌట్ పడొద్దు. మళ్ళీ చెప్తున్నా, అనుమానం పడొద్దు. కావాలంటే ఒకసారి నిన్న ఈవినింగ్ 8 o'clock కొన్ని మెసేజ్లు పంపించాను గ్రూప్ లో, ఒకసారి అవి చదవండి క్లాస్ అయిన తర్వాత. రైట్? ఇప్పుడు 5 years టైం అని మేము రాసుకున్నాం సార్, 5 years అని. ఓకే. దాన్ని రీచ్ అవ్వడం అంటే ఎలా అనేది అర్థం కాలేదు. ఎలా రీచ్ అవ్వాలి? ఓకే. నేను క్లాస్ ఎండ్లో కూడా డోంట్ డిపెండ్ ఏ సింగిల్ ఇన్కమ్ అంటారు కదా. ఒకే ఆదాయంపై ఆధారపడితే నువ్వు రీచ్ అవ్వలేవు. ఎస్ సార్? నో సార్? ఎలా తీసుకోవాలో కూడా కొన్ని వేస్ అనేది చెప్పడం జరుగుతుంది. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మన జాబ్ చేస్తేనే మాత్రమే జీతం వస్తుంది. అవునా కదా? ప్యాసివ్ ఇన్కమ్ కూడా రావాలి. ఎలా చేయాలి ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొన్ని ఉంటాయి సార్. మీరు మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఆర్డీ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, దాని గురించి కూడా కొంచెం లైట్గా ఒకరోజు క్లాస్ కూడా ఇస్తాంలేండి. ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్తా, అందరికి అప్పుడు రీచ్ అయిపోతారు మీరు అనుకున్న టార్గెట్. రైట్? ఎస్ సార్. ఈరోజు మీరు ఏం తెలుసుకున్నారు? 1 minute వీడియో గ్రూప్లో షేర్ చేయండి సార్. తర్వాత మీరు రాసుకున్న నోట్స్ కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది క్లాస్లో రానేని వాళ్ళకి ఉపయోగపడుతుంది, కొంతమంది రాయడానికి రాలేని వాళ్ళు కూడా మీ నోట్స్ చదివి మీరు ఒకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎస్ సార్? నో? ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటామండి, వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కూడా డెవలప్ అవుతుంది. మీలో తెలియకుండానే మీలో ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు. ఓకే. 1 minute వీడియో, సెల్ఫ్ వీడియో తీసుకోండి. హ్యాపీగా చక్కగా కూర్చోండి, మొబైల్ హారిజాంటల్లో పెట్టుకోండి. 1 minute. ఓకే. చెప్పడానికి ముందు ఒకసారి మనసులో ప్రాక్టీస్ చేసి చెప్పేసేయండి. రైట్? ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. ప్రతిరోజు డే బై డే మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ సార్. లవ్ యూ ఆల్. మళ్ళీ రేపటి రోజు కొత్త అఫర్మేషన్స్ తో రేపు మళ్ళీ ఒక అద్భుతమైన మనీ మెడిటేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. రేపు మిస్ అవ్వద్దండి సార్ ఎవరు. ఓకే. మీరు నిన్న చెప్పించిన సార్ మెడిటేషన్ మళ్ళీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. నేను చెప్పిన మెడిటేషన్ మీరు ఖాళీగా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. జస్ట్ అబ్జర్వింగ్ ది బ్రీత్ కదా సార్ మీరు చెప్పించింది? బ్రీత్ మీద అబ్జర్వ్ చేస్తూ మీరు ఒక లైట్ డివైన్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టు, ఒక అడవిలో పచ్చని అడవిలో నడుస్తున్నట్టు, పచ్చని గడ్డి మీద నడుస్తున్నట్టు, చల్లని గాలి తగులుతున్నట్టు, పక్షుల అరుపులు వినిపిస్తున్నట్టు, బటర్ఫ్లైస్ మీ చుట్టూ తిరుగుతున్నట్టు, ఒక పెద్ద సార్ అది చెట్టుకు మీ ఒకసారి మళ్ళీ కోరికని చేపిస్తారా చెప్తున్నట్టు. సార్? నాకు వీడియో పంపిస్తాను మీకు, రికార్డెడ్ వీడియో ఉంది. అంటే రికార్డెడ్ వీడియో పంపిస్తాను. ఓకే. ఓకే సో సార్. ఓకే సార్, మీ గోల్ పంపించండి చెట్టుకు వీడియో. చెప్పాలండి. ఫస్ట్ మీ గోల్ యూనివర్స్కి చెప్పేసేయాలి. ఓకే. తర్వాత చెట్టు కింద అంటే కూర్చొని Yes, ఖాళీ sir. టైంలో ఎప్పుడైనా చేయొచ్చు సార్? ఎప్పుడైనా చేయొచ్చు సార్. సార్, కళ్ళు 1 మూసుకుంటే goal సార్, ప్రపంచమే మీ ఎన్ని లోపల గోల్స్ ఉంటది. చెప్పాలి సార్? 1 goal చెప్పాలా సార్?
ఒకటి రీచ్ అయిన తర్వాత ఇంకొకటి చేదురు, అవునా కదా? ఒకేసారి అన్ని చెప్పకూడదు, ఒక్కొక్కటి. మెయిన్ మీకు ఏం కావాలి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, రైట్? పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి, చిన్న చిన్నవి కాదు. నాకు పానీపూరి తినాలని, నాకు మూవీ వెళ్ళాలని, అవి కాదు గోల్స్ అంటే, అవునా కదా? సార్ కలెక్టర్ ఇప్పుడు అవుతాము మీరు అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెట్టుకి చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్ గోలే చెప్పాలా సార్? ఎస్, లాంగ్ టర్మ్ గోలే చెప్పాలి. నాట్ షార్ట్ టర్మ్ గోల్స్. ఓకే, ఓకే సార్. రైట్ సార్. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వీడియో పంపించండి, 1 minute వీడియో. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం మీ నుంచి నాకు కోరుకునేది అదే. ఆల్ ది బెస్ట్ అందరికి.